హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే సూపర్ టేస్టీ క్రీమీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ని ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోబోతున్నాం. ఇందులో పంచదార కానీ ఎసెన్స్ లేదా విప్పింగ్ క్రీమ్ లాంటివి ఏమీ వాడకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ముందుగా తొక్క తీసేసిన బాదం పప్పు 1/2 కప్పు కావాలి. మీరు నానబెట్టుకొనైనా పీల్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఈజీ మెథడ్ 5 నిమిషాలు బాదం పప్పుల్ని బాయిల్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేస్తే బయట లేయర్ రిమూవ్ అయిపోతుంది. కడాయిలో 1/2 లీటర్ హోల్ ఫ్యాట్ పాలు మరగబెట్టుకొని అందులో లో ఫ్లేమ్లో 1 కప్పు గింజ తీసేసిన ఖర్జూరాన్ని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తొక్క తీసేసిన బాదం పప్పులు, 1/2 కప్పు జీడిపప్పులు వేసి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి 1.5 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా చాక్లెటీగా కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా బ్లెండ్ చేసి కంటైనర్లో సెట్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. 6 to 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఫ్రీజ్ అయిన తరువాత స్కూప్ చేసుకొని రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్ స్లైసెస్తో సర్వ్ చేసుకుంటే మన హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.